మ్యాథ్స్ 2లో మాత్రికల నుంచి కూడా చాలా ఇంపార్టెంట్ 4 మార్కుల సమ్స్ అనేది ఎక్కువగా వస్తాయి. మాత్రికల్లో వచ్చేసి ఒక సమ్ ఎక్కువగా రిపీట్ అయిన ప్రాబ్లం ఇక్కడ చూద్దాం. a = 1 4 0 - 1 b = 2 m 0 - 1/2. అలాగే ఇక్కడ ఉన్న ఒక ఈక్వేషన్ ఏంటంటే ab = ba. a × b b × a చేస్తే రెండు సమానమైంది ఇక్కడ ఈ సందర్భంలో. కాబట్టి అయితే ఆ రెండు సమానం కాబట్టి m విలువను కనుగొనండి అన్నాడు. మనకి లెక్కలో ఇచ్చిన ప్రకారంగా మనం ఏం చేయాలంటే ముందుగా ఏబిని క్యాలిక్యులేట్ చేయాలి, అలాగే బిఏని క్యాలిక్యులేట్ చేయాలి. ఇవి రెండింటిని సమానం చేసినప్పుడు వీటిలో ఉన్న సరూప మూలకాల్ని సదృశ మూలకాల్ని సమానం చేస్తాం. అప్పుడు మనకి m విలువ కనుక్కుంటాం. ముందుగా ఏబి చేద్దాం. అంటే ఏ మాత్రిక 1 4 0 -1 ఇంటూ బి మాత్రిక 2 m 0 -1 రెండు కూడా 2/2 2/2 మాత్రికలు, రెండు అడ్డు వరుసలు రెండు నిలువు వరుసలు. కాబట్టి దీంట్లో ఎటువంటి మార్పు ఉండదు. మాత్రికలు గుణకారం జరగాలంటే వాటి అడ్డు వరుసలు నిలువు వరుసలు సమానంగా ఉండాలి, లేదా ఈ విధంగా ఉండాలి. 2/2 ఈ మాత్రిక, 2/2 డి మాత్రిక. ఈ రెండిటి యొక్క అడ్డు వరుస నిలువు వరుస అనేది సమానమైతేనే మాత్రిక చేయగలుగుతాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఏబి = 1 × 2 మొదటి మాత్రికల అడ్డు వరుసతో రెండో మాత్రికలోని మొదటి నిలువు వరుసని ప్లస్ 4 × 0 కింద, అలాగే కింద అడ్డు వరుసతో 0 × 2 ప్లస్ -1 × 0 అలాగే మొదటి అడ్డు వరుసతో రెండో నిలువు వరుసని 1 × m ప్లస్ 4 × -1/2 రెండో నిలువు అడ్డు వరుసతో 0 × m ప్లస్ -1 × -1/2. మాత్రికల గుణకారం చేసేటప్పుడు మొదట అడ్డు వరుసతో తర్వాత నిలువు వరుసని, అలాగే అడ్డు వరుస రెండో దాంతో మరొక నిలువు వరుసని జాగ్రత్తగా గుణించాలి. వాటిని పదాలు యాడ్ చేసేటప్పుడు గుణకారం బాగా కూడిక ఒకే రకంగా ఉన్నప్పుడు జాగ్రత్త గుర్తులు బట్టి చేయాలి. 2 1 2 4 0 4 ప్లస్ 0 కింద దాంట్లో 0 × 2 0 0 × -1 0. అలాగే ఇక్కడ m × 1 m, రెండు దీంట్లో 2 సార్లు క్యాన్సిల్ అయిపోతుంది. -2 ఉంది, 1 ఉంది కాబట్టి -2 అవుతుంది. ఇక్కడ 0 × m 0 అవుతుంది. -1 × -1 ప్లస్ 1/2 అవుతుంది. వీటిని పదాలు విడివిడిగా కూడితే 2 0 m - 2 1/2. అలాగే బిఏని మనం హెచ్చవేయాలి. బిఏ వేసేటప్పుడు బి మాత్రిక ముందు ఉండాలి. 2 m 0 - 1/2 ఇంటూ 1 4 0 - 1. ఇప్పుడు కూడా సేమ్ ఇట్లాగే 2/2 మాత్రిక ఇది 2/2 మాత్రిక. దీని నిలువు వరుసలు అడ్డు వరుసలు సమానం కాబట్టి మనం గుణకారం చేయగలుగుతాం. ఒకే రకమైన పరిమాణాలు ఉన్నప్పుడు వాటి గుణకారంలో ఎటువంటి అనిశ్చితి ఏర్పడదు. ఇప్పుడు ఈ రెండింటిని మనం గుణకారం ఏ విధంగా చేద్దాం. కింద విధంగా BA = మాత్రిక స్టార్ట్ చేస్తే దీంట్లోని మొదటి అడ్డు వరుస 2 ఇంటూ దానిలో నిలువు వరుసలోని మొదటి పదం 2 × 1 m ప్లస్ m × 0, అలాగే కింద అడ్డు వరుసతో 0 × m ప్లస్ 0 × -1/2. ఇటువైపు అడ్డు వరుసతో 2 × 4 రెండో నిలువు వరుసని ప్లస్ m × -1, అలాగే రెండో అడ్డు వరుసతో రెండో నిలువు వరుసని 0 × 4 ప్లస్ -1/2 × -1/2. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ -1 వస్తుంది. ఇప్పుడు మనం యాడ్ చేసేటప్పుడు మళ్ళీ విడివిడిగా వాటిని గుణించి యాడ్ చేద్దాం. 2 1 2 ప్లస్ m × 0 0 అయిపోద్ది. 0 × m 0
-1/2 ఇంటూ 0 కూడా 0 అయిపోతుంది. ఇటువైపు 2 4లు 8, 1 ఇంటూ -m m ఇంటూ -1 -m, 0 ఇంటూ 4 0, -1/2 ఇంటూ -1 ప్లస్ 1/2 అవుతుంది. ఇక్కడ -1 తప్పుగా కొంచెం ప్రింట్ చేసాం. 2 యాడ్ చేస్తే 2 0 8 -m 1/2. ఇప్పుడు ఇచ్చిన దాంట్లో మనకి AB = BA అన్నాడు. అంటే AB అనేది ఏ విధంగా వచ్చింది? 2 m - 2 0 1/2. BA అనేది ఎలా వచ్చింది? 2 0 8 - m 1/2. దీంట్లో సదృశ మూలకాలు మనం సమానం చేస్తే 2 2 సమానం, 0 0 సమానం, 1/2 1/2 సమానం. మిగిలిన ఈ పదం మాత్రం సమానంగా లేదు. వాటిని మనం సమానం చేసి చూస్తాం. సదృశ మూలకాలు సమానం. 2 సమితులు సమానం, అదే 2 మాత్రికలు సమానమైతే వాటి సదృశ మూలకాలు కూడా సమానంగా ఉంటాయి. వాటిని మనం సమానం చేస్తాం. m - 2 = 8 - m. -2 అటువైపు తీసుకెళ్దాం, -m ఇటువైపు తీసుకొస్తాం. LHSని RHS వైపుకి తీసుకొచ్చేటప్పుడు వాటి గుర్తులు మారుతాయి. అప్పుడు ఏమవుతుందంటే m + m = 8 + 2 అవుతుంది. మైనస్ ఉన్న వాటిని ఒకవైపుకి తీసుకొచ్చాం. 2m = 8 + 2 10. m = 10/2 క్యాన్సిల్ చేస్తే 5. దేర్ఫోర్ మనం m = 5 అనే విలువని AB = BA నుండి కనిపెట్టాం. మాత్రికల గుణకారం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయడం అనేది ఇంపార్టెంట్.